అట్లా కాదు, మీ ఏం చేసేది, మీ శివ ఏం చేసేది? ఆ? మీ ఆయన ఏం పేరు? మీ ఆయన పేరు శ్రీను. ఎంతమంది నీ కొడుకులు? ఇద్దరు. ఒక అఘాత్యానికి అయితే పాల్పడ్డారు. అయితే మీకు తెలియదు కాదండి, మీకు తెలియదు. కాకపోతే ఎట్లా ఉండేది, వాళ్ళు ఎట్లా ఉండేది? మీ కొడుకులుగా అమ్మా తెలియదా? వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు? అక్కడికి స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది? మేము ఇంట్లో ఉండేటోళ్ళం కాబట్టి మాకు తెలియదు, బయట ఉండేట ఆయన కాబట్టి ఆయనకు తెలుసు. చూస్తున్నారుగా ఈ వీడియో చూస్తుంటే ఆ చంపిన డీజే శివ అనే తల్లి ఆమె ముఖంలో ఎక్కడైనా కనీసం ఆందోళన కానీ, పశ్చాత్తాపం కానీ, తప్పు జరిగిందనేటువంటి భావన కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఏమన్నా అడుగుతుంటే, సుమన్ టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి అడుగుతుంటే సగం డోరు వేసి వేయకుండానే తెలియదు, ఏం లేదు, అక్కడికి వెళ్ళిండ్రు. ఎక్కడికి వెళ్ళిండ్రమ్మా? మీ బిడ్డలు ఏమన్నా ఘనకార్యం చేసి ఏమన్నా ఎక్కడికన్నా గుడికి వెళ్ళారా, గోపురాలకు వెళ్ళారా? జైలుకి వెళ్ళారు తల్లి. నీకు కనీసం ఆ విషయం తెలీదా? ఇద్దరు పిల్లలు అన్యాయంగా ఒక అమ్మను చంపేస్తే, ప్రియురాలు చంపమని చెప్పంగానే నేరుగా వెళ్ళి చంపేస్తే, అది కూడా క్రూరంగా చంపేస్తే నీ ఇద్దరు బిడ్డలు, నువ్వు చెప్పే సమాధానం ఏంటి తల్లి? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇలా నువ్వు కొడుకుల్ని పెంచేసి నువ్వు రోడ్ల మీదకి వదిలేస్తే వాళ్ళు తల్లులను చంపుతూ ఉంటే నీ బిడ్డలతో పాటు పుట్టి పెరుగుతున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తున్నట్టు నువ్వు సమాధానం? ఒక తల్లిగా నువ్వు చెప్పేటువంటి సమాధానం ఏంటి? తల్లులంటే ఈ సమాజంలో కనిపించే దేవతలుగా చూస్తారమ్మా. కనీసం నీ ఇద్దరు బిడ్డలు తప్పు చేశారే, తప్పు అయిపోయిందండి, నాకు తెలియదండి, ఆ దుర్మార్గులు ఎందుకు ఇలా చేశారో, తెలిసి తెలియకుండా చేశారేమో, ఆవేశంలో చేశారేమో, ఇంకా నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదండి, అలా మాట్లాడతారు. కానీ ఎవరైనా ఎంత ఘోరం చేసిన తల్లైనా, రాక్షసుల్లాగా బిహేవ్ చేసిన తల్లైనా, కనీసం ఉగ్రవాదుల తల్లైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది. కానీ డీజే శివ జీడిమెట్లో దారుణంగా చంపేసినటువంటి ఫోక్ సింగర్ అంజలిని చంపిన హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి డీజే శివ వాళ్ళ తల్లి మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. అంతకుముందు ఒక మీడియా ఛానల్తో మాట్లాడింది ఈ మహాతల్లి. ఏమని మాట్లాడిందంటే, తప్పేముంది, అంజలిని చంపడంలో తప్పే లేదు, అంజలిని చంపడం, తమ బిడ్డలు చంపడం కరెక్టే, నా బిడ్డని జైలుకు పంపాలని చూస్తారా? అంతకుముందు తెలీదా? అంజలి కుమార్తె నా బిడ్డతో తిరుగుతున్న విషయం ఆమెకు తెలీదా? నా ఇంటికి రాగానే కేసు పెడతారా? కేసు పెట్టి నా బిడ్డను జైలుకి పంపించాలనుకుంటారా? ఏం కాదు, జైలుకి వెళ్తే ఏమవుతుంది, వెళ్ళి మళ్ళీ నా కొడుకులు నేను తీసుకొస్తా బయటికి. ఏంటి సమాధానం?